దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం ఆవరణంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అర్హులైన 6 దివ్యాంగులకు 3 బ్యాటరీలతో నడిచే ట్రైసైకిల్తో పాటు మరో 3కి 3 వాహనాలు ఆమె అందించారు. అనంతరం పలు డిమాండ్లు, సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలంటూ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలతో పాటు పలువురు తమ డిమాండ్లను ఆమె ముందుంచారు. అర్జీలు స్వీకరించి ఆమె సానుకూలంగా స్పందించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాధాశిష, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, జిల్లా అటవీ శాఖ అధికారి, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జాబ్ పోర్టల్ ఇస్తున్నాం. జాబ్ పోర్టల్ కూడా సపరేట్ మన పేషెంట్కి టార్గెట్ పెడుతున్నారు మేడం. రోజు 8 డబ్బాలు ఒక నెలలో ఒక ఆశ తీసుకెళ్ళాలి కంపల్సరీ. అది ఏసీ టార్గెట్ ఇంకా పెడుతున్నారు. కొంచెం ఏసీ టార్గెట్ కంపల్సరీ ఉండాలి. డెలివరీ లేకుండా కూడా మాకు తక్కువ వస్తుంది మేడం. కొందరు అంటే బాగా ఏసీ ఉంటేనే జీతం ఫిక్స్డ్ వేతనం అయితే కంపల్సరీ చేయాలి.